వ్యవసాయంలో కూరగాయలు, ఆకుకూరలు, కోళ్లు, చేపలు, పాడి, కూరగాయల పోషణ సాగు చేయొచ్చు. అయితే మనం చేస్తున్న సాగు గాని పోషణ పైన గాని అవగాహన ఉండాలి. కొంతమేర వినూత్న తరహా కలిగి ఉండాలి. ఇలాంటి ఆలోచన కలిగిన జగిత్యాల జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లారెడ్డి తనకున్న 5 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తూనే నాటుకోళ్ల పెంపకం చేపట్టి నాటుకోళ్ల మాంసంతో పచ్చడి తయారు చేసి ఇక్కడి వారికి విక్రయిస్తూనే విదేశాలకు కూడా సరఫరా చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన వ్యవసాయ క్షేత్రం ఎందరో విద్యార్థులకు పాఠాలుగా మారాయి. అంతేకాదు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తూ విజయవంతమయ్యాడు. మరింత వినూత్నంగా ఆలోచించి తన క్షేత్రంలోనే మరో వ్యాపారం ప్రారంభించి స్థానిక చికెన్ ప్రియులతో పాటు దేశ విదేశాలకు సరఫరా చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు పేరు మల్లారెడ్డి. జగిత్యాలకు కూతవేటు దూరంలోనే ఆయనకున్న 5 ఎకరాల మామిడి తోటలో విభిన్న పంటలు సాగు చేస్తూ సాటి రైతులతో పాటు వ్యవసాయ అధికారుల ప్రశంసలు పొందిన మల్లారెడ్డి మామిడి తోటలో నాటుకోడి పచ్చడి తయారు చేస్తూ దేశ విదేశాలకు సరఫరా చేసే స్థాయికి ఎదిగాడు. నాటుకోళ్లతో సహా అన్నింటికీ క్యారప్ ఆయన క్షేత్రమే. వ్యవసాయ క్షేత్రంలోనే కోళ్లను పెంచేందుకు గాను 2 షెడ్లను నిర్మించి 500కు పైగా నాటుకోళ్లను పెంచుతున్నాడు. సరిగ్గా 1.5 కిలోలకు పెరగగానే ఇటు నేరుగా విక్రయాలు చేపడుతూ అదే క్షేత్రంలో నాటుకోడి పచ్చడి తయారు చేస్తున్నాడు. విదేశాలకు ఒక్క రోజులో అందిస్తున్నాడు. ఫలితంగా నేడు హైదరాబాద్ వంటి మహానగరాలతో పాటు సింగపూర్, దుబాయ్, అమెరికా వంటి దేశాలకు పార్సెల్ చేస్తూ మంచి లాభాలను అందిస్తున్నాడు. నా పేరు ఎడమల మల్లారెడ్డి, మాది లక్ష్మీపూర్ విలేజ్. నేను గత 10 సంవత్సరాల నుండి నాటుకోళ్ళు పెంచుతున్నాను. నాటుకోళ్ళు, తర్వాత కౌజుపిట్టలు, చీమకోళ్ళు, కడక్నాథ్ కోళ్ళు, ఇట్లా అన్ని రకాల బర్డ్స్ నేను నా ఫామ్ దగ్గర పెంచుతున్నాను. వీటిని పెంచేసి నేను కస్టమర్లకు అమ్ముతుంటాను. అయితే కస్టమర్లకు కోళ్ళు అమ్మడం కాకుండా కస్టమర్లకు చికెన్ ఇవన్నీ అమ్ముతుంటాను. ఇదే కాకుండా ఈ చికెను వీటికంటే కూడా ఇంకా మన ఏమన్నా ఈ కోళ్ళ నుండి బై ప్రొడక్ట్స్ తయారు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ చికెన్ పికిల్ అనేది ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. ఇది దాదాపు 6 నెలల నుండి చికెన్ పికిల్ పెడుతున్నాను. తర్వాత ఈ నాటుకోడి చికెన్ పికిల్ నేను పెట్టడం జరుగుతుంది. దీన్ని నేను చాలామంది కస్టమర్లు నా దగ్గరికి వెళ్ళి కొనుక్కోపోతుంటారు. ఇది చాలా వరకు ఏంటంటే ఈ విదేశాలకు పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర ఇవన్నీ కొనుక్కొని అక్కడికి తీసుకెళ్ళిపోతుంటారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా నా దగ్గర ఈ పికిలు కొన్ని బయట దేశాలకు పంపిస్తుంటారు. లండన్, అమెరికా, దుబాయ్, సింగపూర్ ఇట్లా ప్రతి దేశానికి నేను తయారు చేస్తున్నటువంటి పికిలు వెళ్ళిపోతుంది. ఇక మన ఇండియాలో కూడా ఈ చెన్నై, బెంగళూరు, చాలా ప్రదేశాల్లో కూడా నా పికిలు వెళ్ళిపోతుంది. దాదాపు నా దగ్గర రోజు ఒక 10-20 కిలోల పికిలు బయటకు పోతుంది. ఈ నాటుకోడి పిక్కిలు కాకుండా నేను ఈ కౌజుపిట్ల పిక్కిలు, తర్వాత ఈ కడక్నాథ్ పిక్కిలు, తర్వాత మటన్ పిక్కిలు, ఫిష్ పిక్కిలు ఇవన్నీ కూడా నేను పెట్టిస్తున్నాను. ఒక 2 వర్కర్ని పెట్టేసుకొని ప్యాక్ చేసి అమ్ముతున్నాను. పిక్కిలో వాడేటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా నా తోటలో పండించినటువంటి వాటిని నేను వాడుతున్నాను. ఈ మిర్చి పౌడర్ కానీ, తర్వాత ఆయిల్ కానీ, ఇట్లా ప్రతిదీ కూడా నేను నా తోటలో పండించినటువంటి ఆర్గానిక్ ఐటమ్ని నేను ఈ పిక్కిల్లో వాడుతున్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే నాకు ఇక ఆ కస్టమర్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ కస్టమర్లు చాలా వరకు నా దగ్గర తీసుకుపోవడానికి ఇష్టపడుతున్నారు. నాకున్నటువంటి వ్యవసాయ భూమి లోపల ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ పద్ధతి లోపల వ్యవసాయాన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మిగతా రైతుల్లా కాకుండా పండ్ల తోటలు నేను పెట్టడం జరిగింది. నాకున్నటువంటి మొత్తం భూమి లోపల అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టాను నేను. అందులో అంజీరా అని, తర్వాత జామ అని, తర్వాత ఆపిల్ బేర్ అని, ఇట్లా మామిడి, ఇట్లా రకరకాల పండ్ల చెట్లు నేను నా తోటలో పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ నా తోట లోపల నేను తేనెటీగలు కూడా పెంపకం చేయడం జరుగుతుంది. ఈ తేనెటీగలు కాకుండా నేను నా దగ్గర దాదాపు ఒక 500-600 నాటుకోళ్ళు పెంచుతున్నాను. ఒక 200-300 చీమకోళ్ళు పెంచుతున్నాను. కొన్ని బాతులు, తర్వాత ఒక 2-3 వేల కౌజుపిట్టలు, ఇట్లా అన్ని రకాల బర్డ్స్ని ఇక్కడ పెంచుతున్నాను. ఆ బర్డ్స్ని పెంచడం కాకుండా వాటి మాంసాన్ని
కట్ చేసేసి నేను పిక్కిల్ తయారు చేపిస్తున్నాను. ఆ పిక్కిల్ కూడా మార్కెట్ లోపల మంచి డిమాండ్ ఉంది. అది నేను ఇక్కడ మన ఇండియానే కాకుండా బయట దేశాలకు కూడా నేను పంపిస్తున్నాను. అయితే ముందు నేను ఈ పిక్కిలు పెట్ట ఆలోచన వచ్చినప్పుడు ఆంధ్రాలో ఇక్కడ అక్కడ కొంతమంది పిక్కిలు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఎట్లా పెడుతున్నారు ఏందని చేసేసి వాళ్ళ దగ్గర నేను కొన్ని రోజులు ట్రైనింగ్ చేసేసుకొని వచ్చి ఇప్పుడు నా దగ్గర నేను ఈ నాటుకోడి పిక్కిలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత నాటుకోడి పిక్కిల తర్వాత ఇంకా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఫిష్ పిక్కిలు, తర్వాత ఈ మటన్ పిక్కిలు, ఈ కౌజు పిట్టల పిక్కిలు, తర్వాత కడక్నాథ్ పిక్కిలు ఇవన్నీ కూడా ఇప్పుడు నా దగ్గరనే తయారు చేయడం జరుగుతుంది. ఈ దాదాపు నేను రోజు 20 నుండి 30 కిలోల వరకు అమ్మడం జరుగుతుంది. దాదాపు రోజు 5-10 కిలోల వరకు బయట దేశాల్లో కూడా నేను పంపించడం జరుగుతుంది.